శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. శ్రావణ మాసము 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి సహిత రమా సత్యనారాయణ స్వామి వ్రతము, మహాగణపతి లక్ష్మీ గణేశ్వర స్వామి హవనము జరిగింది ప్రాతకాలమున. తదనంతరము స్వామివారికి అమ్మవారికి బంగారి సువర్ణ విగ్రహాలు, స్వామివారు అమ్మవారు నిండుగా అలంకరించుకున్నాము. వరలక్ష్మి వ్రతము ఆచరించాము. అందరూ కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించి వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జగదీశ్వరి వరలక్ష్మి సంతానానికి, సౌభాగ్యానికి, ధనానికి, ధాన్యానికి అధిపతి అయిన ఆ అమ్మవారు వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో సుఖాన్ని సౌఖ్యాలు కలిగించే వరలక్ష్మీదేవి ఆ జగన్మాతని ఏ రూపకంగా కొలిస్తే ఆ రూపంగా దర్శన భాగ్యాన్ని కలిగించే దేవత. ఎందుకంటే కనుక లేని పక్షంలో కూడా చిన్నగా గౌరవం పెట్టి పూజ చేసినా అమ్మవారు అనుకూలంగా ఇస్తుంది. ధనాన్ని పెట్టి పూజ చేసినా అమ్మవారు అనుకూలంగా ఇస్తుంది. విగ్రహాన్ని రూపకంగా భావించుకొని పూజ చేసినా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎవరైతే ఆ అమ్మవారిని ఏ రీతిన అవకాశం బట్టి పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి కృప మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. మహాలక్ష్మి సువర్ణ రజితాలతోని ఆ అమ్మవారు మనకి దర్శన భాగ్యం ఇస్తూ ఉంది. కావున ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు సిద్ధించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. నా ఛానల్ వచ్చేదాక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ సిద్ధిరస్తు.